ఇప్పుడు ఏదైతే మీరు ఎంచుకున్న మార్గం, రాజకీయం అంటేనే లౌక్యమని, పట్టువిడుపులని, కొన్ని ఎంపిక చేసుకున్న వ్యవహారం, విపరీతమైన ధనరాశులు, ఇవేమీ లేని ఒక అధికారి. అంతకుముందు ఈ సివిల్ సర్వెంట్స్గా రిటైర్డ్ అయిన లేదా విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఒక అవకాశం, ఒక వ్యాక్యూమ్ వచ్చిన దశలోనే వాళ్ళు ప్రయత్నం చేశారు, వెనకడుగు వేశారు. మీది ఇది ఒంటరి పోరాటం అని అనిపిస్తుంది ఎప్పుడన్నా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? నేను ఒంటరిగా ఉన్నానని అనిపించట్లా. ఎందుకంటే అపారమైన సంఖ్యలో ప్రజలు మానసికంగా మాతో ఉన్నారు అన్న ధైర్యం మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఇవాళ ఏమి ఎలక్షన్ లేవు, మేమేం పోటీ చేయడంలా వాళ్ళు మాతో ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఏమీ లేదు, నేనేం ప్రూఫ్ చూపించలేను. కాకపోతే మాకు వచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే తీరు కానివ్వండి, వీటన్నింటినీ చూస్తూ ఉంటే చాలా సపోర్టివ్గా ఉన్నారనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న మీరు అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా మీద ట్రోల్ చేస్తూ చాలా వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్ చేసిన వీడియోల్లో కామెంట్లు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది సాధారణ ప్రజలు ఎంత విజ్ఞతతో ఉన్నారో. ఆ ట్రోలింగ్ వీడియో చేసిన వాడిని పరమద్భూతులు తిడుతూ ఉంటారు. ఏం వీడియో చేయటమే, ఏం జర్నలిజమే ఇది, ఇట్లాగైనా మాట్లాడేది, ఇంత అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, ఇంత కులాల గోల, ఈ గోల ఆ గోల మాట్లాడుతున్నావు, ఆయన చెప్పేది వినాలి కదా, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉందో చెప్పు అని చెప్పి ప్రజలే అడుగుతున్నారు. దాన్ని చూస్తే మనకి సాధారణ ప్రజల్లో ఎంత డిస్క్రిషన్ ఉందో, ఎంత విజ్ఞత ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి అస్సలు ఏమాత్రం మేము నిరాశపడడం అనే సమస్య లేదు. వెంకటేశ్వర గారు, ఏదైతే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా ఒక కమ్యూనిటీకి సంబంధించి, కాపు కమ్యూనిటీ, దాని హక్కులు, రిజర్వేషన్లు, ఒక సుదీర్ఘమైన రాజకీయ వ్యవహారం చుట్టూ నడుస్తూ ఉంది. ఈ మధ్య దివంగత నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మరణించటం, ఆయన సభకి వచ్చినటువంటి ఆల్ పార్టీస్కి సంబంధించిన కాపు నాయకులు ఆ వేదిక మీద మాట్లాడిన అందరిది ఒకటే మాట, ముద్రగడ పద్మనాభం గారి ఆత్మ శాంతించాలి అంటే కాపు రిజర్వేషన్ సాధిస్తేనే ఆయన ఆత్మశాంతి. ఆయన ఆత్మ శాంతించాలంటే ఆ వక్తలు మాట్లాడినట్టు ఆ రిజర్వేషన్ కళ సాకారం అయితేనే తప్ప ఇంకో మార్గం లేదా? అలాంటి కండిషన్లు పెట్టి ఆయన ఆత్మను ఎందుకు క్షోభ పెడతారు? కానీ అదేమి కాదు, ఆయన ఆత్మశాంతిగానే ఉంటుంది. ఆయన చేయగలిగింది చేశాడు, జీవితంలో ఆయన చేయదలుచుకున్నది చేశాడు. పోయిన వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోవడం మంచిది కాదు, పద్ధతి కాదు, సంస్కారం కాదు. ఆయన ఆత్మ శాంతిగానే ఉందని చెప్పి అనుకోవచ్చు. ఈ రిజర్వేషన్లు ఇవంటారా, ఈ చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ఉన్న నిజాలు ఏంటో అనేది కొంచెం తెలిసిన వాళ్ళకి, చట్టం గురించి తెలిసిన వాళ్ళకి, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం అనేది రాజ్యాంగపరంగా సాధ్యపడే అంశం కాదు అనే చర్చ నడుస్తుంది. దాంట్లో వాస్తవం ఉందా? కాపులకి రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి తీరాలి అని ప్రతి ఒక్కళ్ళు శపథం చేసే చర్చ నడుస్తోంది తప్ప అది సాధ్యం కాదు అన్న చర్చ ఇంతవరకు ఎవరి నోట నేను వినలా. మీకు ఎక్కడ వినపడింది అసలు? అది ఒక్క నాయకుడు ఎవరన్నా చెప్తాడేవా ఆ మాట? నాయకులుగా చెప్పట్లేదు, బట్ ఇంటలెక్చువల్స్ ఇంటర్నల్ వేదికల్లో మాట్లాడితే అది 100% నిజం. కాపు రిజర్వేషన్లు ఈ సందర్భంలో, ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కావు. అది రాసి పెట్టుకోండి. ఎందుకంటే దానికి రాజ్యాంగపరమైన పరిమితులు ఉన్నాయి, చట్టపరమైన పరిమితులు ఉన్నాయి, రాజకీయ పరిమితులు లేవు. రాజకీయంగా మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగం ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు. ఈ కాపు రిజర్వేషన్ అనే ఈ వాదన, ఇది కల్పించాలి అనే దానికి సంబంధించి ఇది దశాబ్దాల కాలం పాటు నుంచి నడుస్తూ ఉంది. ఇది సాధ్యపడదు అని రాజకీయ నాయకులకి తెలిసిన విషయమేనా ఇది? ఏమంటే 1992లో ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అదంటే, మండల్ కమిషన్ 1989లోనో 90లోనో దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ముందుకు వచ్చినాయి. వచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళారు, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దాని ఫైనల్ జడ్జిమెంటు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, బీసీ రిజర్వేషన్లని వాటిని సమర్థిస్తూనే
ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం చెప్పింది. ఏంటంటే రిజర్వేషన్లో 50% మించకూడదు అనే లక్ష్మణ రేఖ గీసేసింది. దాని తర్వాత 50% మించి ఇచ్చే అవకాశం ఎవరికీ లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 50% ఇప్పటికే నిండిపోయింది. మన దగ్గర ఎస్సీ రిజర్వేషన్ 15%, ఎస్టీ రిజర్వేషన్ 6%, బీసీ రిజర్వేషన్ 29%, ఇంక్లూడింగ్ ఆ ముస్లిమ్స్తో కలిపి మొత్తం 50 అయిపోయింది. ఇంకా అక్కడెక్కడ కాపులను తీసుకొచ్చి పెట్టడానికి చోటు లేదు. కాబట్టి రాజ్యాంగపరంగా అది సాధ్యపడే విషయం కాదు. మతపరమైన రిజర్వేషన్స్ కూడదు అనే ఒక బలమైన వాదన ఉంది. ఈ ముస్లిమ్స్కి రిజర్వేషన్ అనేది ఎలా కొనసాగుతుందంటారు? దాన్ని హైకోర్టులో కొట్టేశారు. మతపరమైన రిజర్వేషన్లు కుదరదు. 4% ఇచ్చారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇస్తే అది హైకోర్టులో కుదరదని కొట్టేసింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నానా తంటాలు పడి స్టే తెచ్చుకుని వాళ్ళు మేము మతపరంగా ఇవ్వలేదు, వాళ్ళు ఒక మతంలో వెనకబడిన వర్గంగా విభజించి ఇచ్చాము. ముస్లింల్లో కూడా రండి, మీకు సయ్యద్లని, షేక్లని, ఇలా రకరకాల వర్గాలు ఉంటాయి. కొన్ని వర్గాలు మరీ వెనకబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చాము. ముస్లిమ్స్లో రిజర్వేషన్ పొందే హక్కు లేని ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా వాళ్ళని వెనకబడిన వాళ్ళు, వెనకపడని వాళ్ళగా విభజించి చేశాము. కాబట్టి ఎంతో కొంత ఆలోచించే చేశాము, ఇంటెలిజెంట్ క్రైటీరియా ఉపయోగించాము అని చెప్పి, ఇంటెలిజిబుల్ క్రైటీరియా అంటారు, దాన్ని ఉపయోగించే చేశాము అని చెప్పి స్టే తెచ్చుకున్నారు. మొత్తానికి ఆ స్టే మీదే నడుస్తుంది. తీర్పు లేదు ఇప్పటివరకు ఇంకా తీర్పు రాల. అది ఎప్పుడైనా క్యాన్సిల్ అయితే ఆ 4% ఖాళీ అవుతుంది.